చట్టంలోని హామీలు అమలు చేసిన తర్వాతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలో అడుగుపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. లేని పక్షంలో గుంటూరు సభకు నిరసనగా నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి మోదీ ద్రోహం చేశారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ గారు జనవరి 6వ తేదీన గుంటూరుకు వస్తున్నారనేటువంటి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అదే నిజమైతే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన చట్టంలోని అంశాలు ఆనాడు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి అడుగు పెట్టండి. కడప ఉక్కు కర్మాగారం, దుగ్గరాజపట్నం ఓడరేవు, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరానికి పూర్తి నిధులు, అలానే రైల్వే జోను, రాయలసీమ ఉత్తర కోస్తాకు ఇవ్వాల్సినటువంటి పూర్తి నిధులు, ప్రత్యేక హోదా ఇచ్చి అడుగు పెట్టండి. మీరు అది అమలు పరచకుండా ఇప్పటికే ద్రోహం చేసినారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, చివరికి వెంకటేశ్వర స్వామికే పంగనామాలు దిద్దినటువంటి మోసగాళ్ళు మీరు. ఇప్పటికైనా జాతి క్షమిస్తుంది మిమ్మల్ని. ఇప్పటికైనా మీరు అమలు పరచండి, అడుగు పెట్టండి. మీరు అమలు పరచకుండా అడుగు పెడితే మీరు వచ్చే రోజున మీ సభను మేము అడ్డుకునేటువంటి కుసంస్కారం మాకు లేదు. కానీ ఖచ్చితంగా రాష్ట్రం మొత్తంగా నల్ల జెండాల ప్రదర్శనతో మీకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతం పలుకుతారు. నల్ల జెండాలతో మీకు నిరసన తెలియజేస్తాం. మోడీ హటావ్, ఏపీ బచావ్ అనేటువంటి నినాదంతో మీకు నల్ల జెండాలతో నిరసన తెలియజేయాల్సి వస్తుంది. మీరు ఇప్పటికైనా మా హక్కుగా సంక్రమించినటువంటి ప్రత్యేక హోదా